ఫ్రెండ్స్ రీసెంట్ గా వివో బ్రాండ్ లో వివో టీ4 అల్ట్రా మొబైల్ ని కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా రియల్మీ బ్రాండ్ లో చూసుకుంటే రియల్మీ GT7 మొబైల్ ని కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా రెండు మొబైల్స్ లో బెస్ట్ కెమెరా, ఇంకా బెస్ట్ ఫీచర్స్, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో అనేది మీకోసమే. ఫస్ట్ మనం ఈ మొబైల్ ఉన్న ప్రైస్ కంపేర్ చేసుకుంటే వీళ్ళు మనకి వివో టీ4 అల్ట్రా మొబైల్ లో వీళ్ళు మనకి 37,399 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రియల్మీ GT7 మొబైల్ అనేది వీళ్ళు మనకి 39,399 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ రెండు మొబైల్స్ లో 1000 వరకు చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్ అనేది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ రన్ అవుతుంది. ఇంకా వివో టీ4 అల్ట్రా మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ రన్ అవుతుంది. ఇంకా రియల్మీ GT7 మొబైల్ లో వీళ్ళు మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ఈతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ రెండు ప్రాసెసర్ అనేది 3.4 హెచ్‌జెడ్ క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. కానీ డైమెన్సిటీ 9400 ఏ కెపాసిటీ 9400 ప్లస్ కన్నా బెటర్ గా యూజ్ అయ్యిద్ది. ఇంకా వివో టీ4 మొబైల్‌లో వీళ్ళు మనకి LPDDR5 ఇంకా UFS 3.1 స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక దీనికి కంపేర్ చేసుకుంటే వీళ్ళు మనకి రియల్మీ GT7 మొబైల్‌లో వీళ్ళు మనకి LPDDR5X ఇంకా UFS 4.1 స్టోరేజ్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బెటర్‌గా స్పీడ్ వర్క్ చేసే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్ వివో టీ4 అల్ట్రా మొబైల్‌లో వీళ్ళు మనకి 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్‌కి పెరిస్కోప్ లెన్స్ ఇంకా 8 మెగా పిక్సెల్ కెమెరాస్‌లకి వీళ్ళు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే వీళ్ళు మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చిద్ది. ఇంకా ఓఎస్ సపోర్ట్ ఇంకా 100x డిజిటల్ జూమ్ ఇంకా 10x మాక్రో లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంక రియల్‌మీ GT7 మొబైల్‌కొస్తే ఈ మొబైల్ కూడా సేమ్ సిమిలర్ లాగే ఉంటుంది. ఇంక 50 మెగా పిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. 8 మెగా పిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 మెగా పిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి 2x ఆప్టికల్ జూమ్ ఇంకా 8K వీడియో రికార్డింగ్‌తో వచ్చిద్ది. ఇంకా డిజైన్ విషయంలో కంపేర్ చేసి చూసుకుంటే ఈ రెండు మొబైల్స్‌లో డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇంకా వివో మొబైల్‌లో పైన ఎల్ఈడీ స్మాల్ సర్క్యులర్ మాడ్యూల్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కింద బ్రాండ్ ఆరా లైట్ రింగ్‌తో వచ్చిద్ది. ఇంకా ఈ మొబైల్ వీళ్ళు మనకి క్వాడ్ కర్వ్ డిజైన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సన్నగా 192 గ్రామ్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి IP64 వాటర్ అండ్ డస్ట్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా రియల్‌మీ GT7 మొబైల్‌కొస్తే ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి బాక్సీ షేప్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ 2 కలర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. ఇంకా ఈ మొబైల్‌లో వీళ్ళు మనకి ఐస్ సెన్సిటివ్ గ్రాఫిక్ డిజైన్ ఉంది కాబట్టి హీట్‌ని రిడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఆర్మోర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకా IP69 వంటి వాటర్ అండ్ డస్ట్ లెన్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వివో టీ4 అల్ట్రా మొబైల్‌లో వీళ్ళు మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ 120 రిఫ్రెష్ రేట్‌తో వచ్చిద్ది. ఇంకా 5000 నీట్ పీక్ బెడ్స్‌తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా GT7 మొబైల్‌కొస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రిఫ్రెష్ రేట్ కూడా సేమ్ గానే ఉంటుంది. ఇంకా 6000 నీట్ పిక్మెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా గొరిల్లా గ్లాస్ 7a ప్రొటెక్షన్ అనేది ఈ రెండు మొబైల్స్ లో ఉంటుంది. ఇంకా డాల్బీ విజన్ ఇంకా HDR10+ సపోర్ట్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ రెండు మొబైల్స్ అనేది ఆండ్రాయిడ్ 15 మీద రన్ చేస్తున్నారు. ఇంకా కస్టమ్ UI మీద రన్ అయ్యిద్ది. ఇంకా ఈ మొబైల్ లో వీళ్ళు మనకి AS సెటప్ పొందవచ్చు. ఇంకా ఏఐ ఫీచర్స్ విషయానికి వస్తే టీ4 అల్ట్రా మొబైల్ లో వీళ్ళు మనకి ఏఐ ట్రాన్స్లేట్ అసిస్టెంట్ ఇంకా కాలింగ్ ట్రాన్స్లేషన్ వంటివి ఏఐ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా GT7 మొబైల్ లో ఏఐ ప్లానర్ ఇంకా ఏఐ ఫేస్ రెగ్యులేషన్ ఇంకా ఏఐ ట్రాన్స్లేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా వివో టీ4 అల్ట్రా మొబైల్ లో వీళ్ళు మనకి 3 ఇయర్స్ కి ఆండ్రాయిడ్ అప్డేట్ ఇంకా 4 ఇయర్స్ కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. ఇంకా GT7 మొబైల్ లో వీళ్ళు మనకి 4 ఇయర్స్ కి ఆండ్రాయిడ్ అప్డేట్ ఇంకా 6 ఇయర్స్ కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తున్నారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ బ్యాటరీ కూడా కంపేర్ చేసుకుంటే వీళ్ళు మనకి టీ4 అల్ట్రా మొబైల్ లో 5500 mAh బ్యాటరీ విత్ 90 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా GT7 మొబైల్ లో వీళ్ళు మనకి 7000 mAh బ్యాటరీ విత్ 120 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ అడిగితే ఈ రియల్మీ GT7 మొబైల్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని ఈ వివో టీ4 అల్ట్రా మొబైల్ పికప్ చేయలేదంటే నార్మల్‌గా అయితే మనం 20,000 బడ్జెట్ లోనే IP68 ఇంకా 16 వంటి వాటర్ రేషన్‌తో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనం 30,000 బడ్జెట్ పెడుతున్నా కూడా IP64 రేటింగ్‌తో రావడం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇక మిగతాదంతా నేను చెప్పనవసరం లేదు. మీకే అర్థమైపోయి ఉండిద్ది. ఇంక ఈ వివో టీ4 అల్ట్రా మొబైల్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానెల్‌లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కింద చూడండి. ఇంకా 2 మొబైల్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తున్నాను చూడండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రియల్‌మీ GT7 ఇంకా వివో టీ4 అల్ట్రా మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ ఇంకా టెక్‌కి సంబంధించిన వీడియోస్ కావాలంటే తేజ టెక్ ఇన్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.